అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మన పెరట్లో అయితే నేను కొన్ని మొక్కలు తెప్పించి పెట్టాను అనమాట. చామంతులు అండ్ నాటు కనకంబరాలు. ఒకసారి అయితే మీకు కనకంబరాల తోట చూపిస్తా. ఎందుకంటే చాలా మంది మొక్కలు గార్డెన్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటారు కదా. ఒకసారి చూసేయండి, తోట చూపిస్తా మీకు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండిద్ది వీడియో. బాగా ముంజికాయలు కూడా తెచ్చారు, చాలా మంచిగా. అసలు కొత్త కొత్త మొక్కలు కూడా తీసుకొచ్చాయి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, బోర్ అయితే కొట్టదు మీకు. నేను ఈ తోట మాత్రం కంప్లీట్ గా మీకు చూపిస్తా. ఇంకా అసలు మొక్కలు ఎలా ఆర్డర్ పెట్టుకోవాలి వాళ్ళ నెంబర్ కూడా ఇస్తా. ఒకసారి అయితే మీరు తోట చూసి క్లియర్ గా మొక్కలు చూసారనుకోండి, ఎంత మంచిగా ఎంత ఫ్రెష్ గా వస్తాయి కూడా చూపిస్తా. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మొత్తం ఇంట్రెస్ట్ గా ఉంటది. ఓకేనా? ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. తోట మొత్తం ఒకసారి అబ్జర్వ్ చేయండి. కనకంబరాల తోట నేనైతే మొత్తం 50 మొక్కలు తెప్పించా. చాలా ఫ్రెష్ గా వచ్చినాయి. 9-10 రకాల చామంతులు అండ్ నాటు కనకంబరాలు. ఎలా ఉంది ఫ్రెండ్స్? ఇప్పటి వరకు మీకు చూపించాను కదా, మొత్తం కూడా కనకంబరాల తోటే. ఇంకా ఇట్లా పొడవుగా ఇట్లా ఉంటాయి కదా చేడు, బిట్లుగా ఈ దరి నుంచి ఆ దరి వరకు కూడా కనకంబరాల తోట వేసారనమాట. ఇవి 2 డేస్కి ఒకసారి కోస్తానే ఉంటారు, అందుకని ఇంకా ఎక్కువ ఫ్లవర్స్ ఉండేవి. ఈ వీడియో తీసే ముందు రోజు కాకుండా అంతకు ముందు రోజే మొత్తం కోసేసారు కూలోళ్ళని పెట్టి. తోటలో కనకంబరాలు అమ్ముతారు, విత్తనాలు అమ్ముతారు, ఇంకా మొక్కలు అమ్ముతారు, కటింగ్స్ అమ్ముతారు. అన్నీ అవైలబుల్గానే ఉంటాయి వీళ్ళ దగ్గర. నేనైతే నెంబర్ స్క్రీన్ మీద ఇస్తున్నా, ఒకసారి చూడండి. ఇంకా మనకు ఓన్లీ కనకంబరాలే కాదు, ఇంకా ఫ్లవర్ ప్లాంట్స్, ఫ్రూట్స్ కాకుండా ఫ్లవర్కి సంబంధించి ఏవైనా పంపిస్తారు. చామంతులు అయితే 20 రకాలు ఉన్నాయి అనమాట. నాటు చామంతులే ముద్దవి. ఇంకా చామంతులు కూడా నేను ఒక 15 కాదులే కానీ ఒక 12-13 కలర్స్ అయితే తెప్పించా. ఎక్కువ కనకంబరాలు నాకు బాగా నచ్చి ఈ మొక్కలు ఎక్కువగా తెప్పించుకున్నా. 30 మొక్కలు ఇవి తెప్పించుకున్నా, ఒక 35 మొక్కలు ఇవి తెప్పించుకున్నా, ఒక 15 మొక్కలు అయితే అవి తెప్పించుకున్నా. ఇప్పుడైతే మొత్తం మనం చూపిస్తున్నా చూడండి ఎంత ఫ్రెష్గా వచ్చినాయో. ఇవి వచ్చి కూడా DTDC కొరియర్కి 2 డేస్ అయింది. నేనైతే వెళ్ళలేదన్నమాట, అందుకే తీసుకురాలేదు. కానీ వెళ్ళి తీసుకొచ్చాయి. ఎట్లా ఉంటాయి అని భయం వేసింది. ఓపెన్ చేసి చూస్తే అసలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి. చక్కగా కాటన్ బాక్స్కి హోల్స్ పెట్టి, ఇంకా కంపోస్ట్ ఉంటుంది కదా, వర్మీ కంపోస్ట్లో చక్కగా చుట్టి మొక్కలు ఇట్లా ట్రైల్లో పెంచుతారనమాట. వీళ్ళు తీసి పెట్టి పంపించారు. ఎంత బాగున్నాయి అసలు. మొత్తం
మొత్తం మనం ఇప్పుడు ఇవన్నీ తీసేసుకొని చక్కగా మన పెరట్లో అయితే వేసేసుకున్నాం. మీకు తెలుసు కదా, మన పెరట మొత్తం తీసేసి ఇంకా ఎన్ని మొక్కలు ఉన్నాయో మొత్తం కూడా దున్నిచ్చేసి మట్టితో ఇచ్చేసి వెనకంతా మెసేసి ఇప్పుడే కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం మొక్కలు వేయడం. మీ అందరూ కూడా సపోర్ట్ చేసి కామెంట్ చేసి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంజలి పల్లెటూరు వ్లాగ్స్. మీరు కనుక ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉండాలి నాకు. ఎందుకంటే ఒకవేళ మీరు పెంచుకోలేకపోయినా కానీ నేను మంచిగా మన పెరట్లో ఆర్గానిక్ అన్నీ వేసి మీకైతే చూపిస్తా. కొంతమంది నాకు అంతే ఇష్టం, కొన్ని రేర్ వెరైటీలు చాలామంది పండిస్తారు కానీ మనకు అవకాశం ఉండదు. కానీ చూసి ఆనందపడతాం కదా, అట్లా హ్యాపీగానే ఫీల్ అవుతాం కదా, మనశ్శాంతంగా దొరికిద్దని నేను ఇది ఎంచుకున్నా. మన పెరట అంతా మంచిగా క్లియర్గా చేసి మీరు ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ మన ఫాలోవర్స్ వచ్చినా కానీ హ్యాపీగా చూడడానికి చూసి ఎంజాయ్ చేయడానికి ఎప్పుడైనా వచ్చినప్పుడు కొంచెం అలా మన పెరట్లో చూసి వస్తారని చెప్పి మంచిగా చేస్తున్నాను. ఒకసారి ఇటు చూడండి, మొత్తం తీసి ఇంకా కంపోస్ట్ కూడా దానిలోనే వేసి ఉంచా. 3 days అయినా కానీ ఇంకా ఫ్రెష్గానే ఉన్నాయి. ఇంక ఇప్పుడు నుంచి స్టార్ట్ అయింది అయ్యా అమ్మ నా వర్క్. చాలా అంటే చాలా. మొత్తం ముందు భూమి అంతా తడిపేసుకున్నా. ఫస్ట్ తడిపిన తర్వాత దానికి సైజులు పంపించారు. ఒకటి కొంచెం చిన్న సైజు, ఒకటి పెద్ద సైజు అట్లా పంపించారనమాట ఆ సిస్టర్. మొత్తం ఇంకా గసికతో అయితే గుంటలు కొట్టేసుకుంటున్నా. అసలు ఆ గసికలతో ఇట్లా చెక్కుతుంటే చెయ్యి కూడా లాక్కొచ్చింది ఫ్రెండ్స్. బాగా నొప్పి వచ్చింది. ఎందుకంటే గ్రావెల్ కలిసింది కొంచెం, అంటే తెల్ల గ్రావెలు మొక్కలు మంచిగానే బ్రతుకుతాయి. పైన చక్కగా ఇంట్లో తోలే మెత్తట బట్టి తోలిద్దాం అనుకున్నాం, కానీ ఇప్పటికే లేట్ అయిపోయింది. పెరట్లో కూడా బాగా గడ్డి పెరిగిపోయిందని చెప్పి మట్టి తోలుతునేసరికి బాగా ఏ మట్టి అయితే ఏంటని గబా గబా మట్టి అయితే తోలిచ్చేసాం. తర్వాత అయినా సరే ఒక 2-3 ట్రిప్పులు ఎరువు కానీ మెత్తటి మట్టి కానీ తోలిచ్చి మేమే ఇంకా మొక్కల చుట్టూ నిరుపుకుందామని చెప్పి వేసేస్తున్నా. అసలు గుంటలో తవ్వుతుంటే గట్టిగా కట్టేలు అంటుంది భూమి. అసలు అయినా సరే ఎట్లయినా సరే మొత్తం గుంటలు పెట్టేసి మొక్కలన్నీ వరుసగా ఒక్కొక్క గుంటకి 2 మొక్కలు చొప్పులు వేస్తున్నా. ఎందుకంటే ఇది బాగా సంబరం. ఎంత ఎండ అంటే విపరీతమైన ఎండ వస్తుంది ఫ్రెండ్స్. అసలు ఒకటి గమనించారా, మన పెరట్లో అంతా పక్షులే. అసలు ఎన్ని రకాల పక్షులు ఉన్నాయో అస్తమానం మా ఇంట్లోనే ఉంటాయి. వాటర్ కూడా మన ట్యాప్ దగ్గరే తాగుతాయి. ఇక ఏమి లేదు, అంజీర్ అల్బరీస్ కూడా మంచిగానే తింటాయి. అవి తిన్న తర్వాత మిగిలినవి మనకనమాట. ఎప్పుడు అస్తమానం మా పెరట్లోనే పొద్దున్నే సాయంత్రం ఎంత సందడి చేస్తాయో పక్షులు. ఇంకా నేను మొక్కలు వేస్తుంటే వచ్చి అరుస్తున్నాయి అనుకుంటా. అమ్మ ఏం మొక్కలు వేస్తున్నావు, మేము తినేయేనా అని డౌట్గా ఆలోచిస్తున్నట్టు అరుస్తున్నాయి అనమాట. వేసినంతసేపు కూడా ఒకటే అరుపులు అరుస్తున్నాయి. అసలు మొత్తం 2 చొప్పున వేసేసా. నాకైతే ఖచ్చితంగా నిజంగా 2 గంటలు పట్టింది. ఓన్లీ ఈ మొక్కలకే కాదు, ఇంకా కొన్ని మొక్కలు వేసాను అనమాట. మందార కొమ్మలు, నాటు గులాబీ కొమ్మలు, అంజీరా కూడా కట్ చేశాను కదా ఫస్ట్ ఇందా చూసారుగా. అంజీరా కూడా కట్ చేసి మొత్తం చక్కగా నాటుకున్నా మంచిగా. ఈ మొక్కలు వేసేసరికి నిజంగా మన పెరటికి చాలా అందం వచ్చింది అనిపించింది. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు చాలామంది నాకు మెసేజ్ చేస్తున్నారు, మీరు ఆయిల్, షాంపూ, సోప్స్ ఇట్లా ఈ వర్క్ అంతా చేసుకుంటా ఇంకా పొలాలలోకి వెళ్తున్నారు, చక్కగా ఇదంతా ఎట్లా చేస్తున్నారు సిస్టర్ అని. తప్పదండి, ఇంకా ఆయిల్, షాంపూ ఇవి అంటారా, మన వర్క్ అది తప్పదు. మీకు చేసి ఇవ్వాలి కాబట్టి బాగా అలవాటు. అది మన వర్క్ అనమాట. ఇది మనకి పీస్ఫుల్గా మనశ్శాంతిగా ఉండడానికి నేను నిర్మించుకున్న నా సామ్రాజ్యం అనమాట. ఇది మొక్కలు వేస్తుంటే నేను చెప్పలేను ఫ్రెండ్స్, అంత ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను అస్తమానం 4-5 మొక్కలు వేయడం, అబ్బా భలే ఉంది అని చూసుకొని మురిసిపోవడం, ఇలాంటి చిన్న చిన్న ఆనందాలకి నేను ఎక్కువ కనెక్ట్ అయిపోతాను అనమాట. ఇంకా 4-5 మొక్కలు ఉంచాను కదా, అవి కుండీలో వేద్దామని. అంటే కింద ఎట్లా ఉంటాయి, కుండీలో కూడా అందంగా ఉంటాయి కదా, అందుకే డిఫరెంట్ చూద్దామని చెప్పి అవి కుండీలో వేద్దామని ఉంచా వాటిని. అవి కూడా వేసేసా. ఇంక ఇప్పుడు కలబంద మనం ఇట్లా దున్నిచ్చి మట్టి తోలేటప్పుడు కలబంద మొక్కలు చాలా బీగే. మన ఆయిల్లోకి మోస్ట్లీ కలబంద కూడా ఇంపార్టెంట్. బాగా చాలా మంచిది కదా మన తలకు కూడా. చెమటలు కారిపోతున్నాయి ఫ్రెండ్స్. అసలు బాగా ఇబ్బందిగా అయిందనమాట అక్కడ ఎండ. ఇంకా మార్నింగే 7ంటికి ఫుల్ ఎండ వస్తుంది. అసలు మొత్తం గుంటలు కొట్టేసుకొని కలబంద కూడా వరుసగా వేసేసుకుంటున్నా చూడండి. ఖచ్చితంగా ఒక 20 మొక్కల దాకా వేసా కలబంద కూడా. వీటికి కొంచెం ఎరువు వేసాము. ఒక వారం ఆగి కొంచెం పశువులు ఎరువు వేసుకున్నామంటే ఇంకా కనకంబరాల మొక్కలకి, చామంతులకి, కలబందకి 3 కూడా మంచిగా గ్రోత్ అయ్యిద్ది. ముందు ఇంకా మంచి వీడియోస్ తీయాలన్నదే నా కోరిక. ఇంకా రీసెంట్గా నేను వెళ్ళి ఫ్రూట్స్ ప్లాంట్ కూడా తీసుకొచ్చా. అవి కూడా మీకు మొత్తం ఇప్పుడు వీడియోలోనే చూపిస్తా. మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి గులాబీ తెచ్చా. అంటే థిక్ పింక్ గులాబీ కొమ్మలు తెచ్చిన. అవి ఒక 5 కొమ్మలు నాటా. అంజీరా కూడా కట్ చేసి అవి కూడా నాటాను. డ్రాగన్ ఫ్రూట్ కూడా. మనం అవన్నీ చూపిస్తాను నేను. మొక్కలు మన ఇంట్లో ఉన్నాయి కూడా మొత్తం క్లియర్గా చూపిస్తా. ఇప్పుడైతే మొక్కలు అయితే వేసేసా. ఒకసారి చూడండి మంచిగా
లైన్గా వేసేసి వాటరింగ్ అయితే ఫుల్గా ఇచ్చేసా. వీటికి ఏంటో తెలుసా, ఇంత ఉండాల్సిన ఎండ కంటే ఓవర్ హీట్ ఉంటుందంట ఎండ మా ఊర్లో కూడా. అందుకనే పొద్దున్నే సాయంత్రం పడుతున్నా వాటర్ ఫుల్గా. కొంచెం ఒళ్ళిపోయినట్టు ఉన్నాయి కానీ మంచిగా బ్రతుకుతున్నాయి అనమాట. ఇట్లా ఒళ్ళిపోయి ఇట్లా నుంచుంటున్నాయి ఇప్పుడు మొక్కలు చక్కగా. ఇదిగోండి అంజీరు కూడా కట్ చేసిన తర్వాత ఇప్పుడైతే చిగుళ్ళు కూడా మంచిగా స్టార్ట్ అయినాయి. ఇంకా అంజీరు కూడా 5 మొక్కలు తీసి ఇట్లా కొమ్మలు అయితే పెట్టుకున్నా. తర్వాత మల్బరీ కూడా పెట్టాలి. ఇదిగో ఇదే మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి రెడ్ మందారం హెబికాస్, మందారం ఆకులు, మందార పువ్వులు 2 కూడా మన ఆయిల్లో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకా షాంపూలో కూడా మందార ఫ్లవర్స్ వేయాలి కాబట్టి ఇవి కూడా తీసుకొచ్చి 4-5 కొమ్మలు అయితే నాటేసుకున్నా. ఇప్పుడు మన పెరట్లో ఉన్న మొక్కలు గ్రోత్ అయినాయి, అవి అయితే చూపిస్తా చూడండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఇప్పుడు నుంచి మరీ ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇది రెడ్ తోటకూర ఫ్రెండ్స్. నేను ఆన్లైన్లో అమెజాన్లో తెప్పించాను కదా, మీకు చిన్న మొక్కలు అప్పుడు చూపించా. ఇప్పుడు చూడండి 5 ఆకులు వేసేసినాయి. ఇంకా నెమలి తోటకూర అంటారు, అదైతే వేరు, అది కూడా ట్రై చేద్దాం. నెమలి మచ్చలాగా ఉంటాయి అంట. ఇదైతే రెడ్ తోటకూర, హెల్త్కి కూడా చాలా మంచిదంట. నేనైతే ఆకుకూరలో నిజంగా తిన్నాను, అందుకే నా కళ్ళు ఇట్లా అయిపోయినాయి అనమాట. నా కళ్ళుకి ఇబ్బంది వచ్చిన తర్వాత ఇప్పుడు తెలుస్తుంది ఆకుకూరలో ఉన్న విలువ ఏంటనేది. రెడ్గా చూడడానికి ఎంత అందంగా ఉందో అసలు, చాలా చాలా హ్యాపీ. ఇది వచ్చేసి తెలుసు కదా డ్రాగన్ ఫ్రూట్, వైట్ పల్ప్ అనమాట. ఇది లోపల, మన ఇంట్లో ఉన్నదేమో పింకు. నేను ఇది మా అక్క లక్ష్మీ అక్క వాళ్ళ ఇంటి దగ్గర తెచ్చుకున్నాను. అందుగామ నుంచి స్టెమ్ కుళ్ళిపోయినట్లు ఉంది చూసారా, ముదురు స్టెమ్. కానీ బకెట్లో పెట్టగానే ఎంత పెద్దగా వచ్చిందో చూడండి. పక్కన ఉన్నది పాప్కార్న్ మొక్కజొన్న పొట్ట, ఏదో ఊరికే ఒక గింజ పెట్టా. ఇక పీసు వచ్చేసి లోపల పొట్ట కూడా రెడీ అవుతుంది. తర్వాత ఒకసారి ఇటు చూడండి, అసలు ఇది పనగంటి కూర, అది పాలకూర, మీకు తెలుసు కదా. ఇవేమో గులాబీ చెట్లు కింద వేసాను నేను, పింకు వేస్తే ఎండకి బ్రతికేటట్లు లేవని తీసి కుండీలో పెట్టా, మంచిగా వచ్చినాయి. ఇదిగోండి మన బృంగరాజ్ గుంటగలగరాకు, ఇక స్టార్ట్ అయిపోయింది మంచిగా. ఇది విరజాజుల మొక్క ఆల్రెడీ మన ఇంట్లో ఉంది, అందుకని నేను నర్సరీకి వెళ్ళినప్పుడు కొనుక్కు రాలేదు. బ్రహ్మకమలం కూడా మంచిగా గ్రోత్ వచ్చింది. ఆ బ్రహ్మకమలం దానిలో నేను ఏం పెట్టానో తెలుసా, ఒక్క గింజ చాలా నక్కులుగా ఉందన్నమాట. అసలు ఒక్క గింజ నేను బ్రతికిద్దా లేదా అనుకున్నా. బీన్స్ అండి, బాగా అసలు ఒరిజినల్ గింజలాగా కూడా లేదు, కానీ ఆ టబ్బులో పెట్టాను అనమాట. పెట్టి వాటర్ ఇస్తా మంచిగా చూస్తూ ఉంటే చూడండి ఎట్లా గ్రోత్ అయిందో. బీన్స్ చూద్దాం ఎట్లా కాస్తాయో ఈసారి. మంచిగా విత్తనాలు చేస్తా నేను, కానీ ఎంత ఫ్రెష్గా వచ్చిందో. ఎందుకంటే పొద్దున్నే సాయంత్రం మనం టయానికి అన్నం ఎట్లా తింటామో మొక్కలకు కూడా నేను వాటరింగ్ అలాగే ఇస్తున్నా. ఈ ఎండలు ముదిరిన కొద్దిగా నాకు ఇంకా ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఎండలకు ఎట్టుంటే ఏంటని భయం వేసి మంచిగా పడుతుంది అనమాట. దీన్ని వచ్చేసి పుల్లజమ్ముడు అంటారు, నేను చాలా వీడియోస్లో చూపించా. అందరూ దీన్నే చూస్తున్నారు, ఆకులు లేవు, మంచిగా టెంప్టింగ్గా కనిపిస్తుందని. ఇది వచ్చేసి పత్తి మందారం. ఆ రోజు నేను మీకు వీడియో కూడా చేసా. ఫ్లవర్స్ అయితే పూసినాయి, అయిపోయినాయి, మంచిగా ఎగిరిపెట్టినాయి. చైనా వాళ్ళ వాస్తు మొక్క, జేడు ప్లాంట్. దీనికి కూడా మంచి వాల్యూ ఉందన్నమాట మార్కెట్లో, చాలా రేట్ ఉంటుంది. చిన్న పీస్ వచ్చేసి స్ట్రాబెర్రీ కూడా బతికినాయి మన ఇంటి దగ్గర, మంచిగా చిగుళ్ళు వచ్చేస్తున్నాయి అవి కూడా. ఇప్పుడు మీకు ఒకటి చూపించినా, అదిగోండి రెడ్ తోటకూర ఎట్లనో, ఇది రెడ్ బెండ తీసుకొచ్చా మీకు వీడియో చేసి ఆ గింజలు పెట్టే మొత్తం చీమలు తినేసినాయి. లాభం లేదులని చెప్పి 2 మొక్కలు బ్రతికినాయి. ఆ ఒక్క మొక్క వీక్కొచ్చి నేను ఇక్కడ వేసాను. ఎందుకంటే మన ఇంట్లో మనం స్వయంగా విత్తనాలు తీసుకున్నాం అనుకోండి, ఆ గ్రోతింగ్ వేరే ఉండిద్ది. అందుకని ఈ ఒక్క మొక్కని తీసుకొచ్చి బ్రతికిచ్చి బెండకాయలు హార్వెస్ట్ చేయకుండా ఓన్లీ విత్తనాలకే ఉంచాలని. ఈ ఫ్లవర్స్ కూడా చాలా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్, అసలు అంతా ముళ్ళే ఉంటాయి కానీ చాలా బాగుంటాయి. బాగా ఆంజనేయ స్వామి బొట్టు కలర్ అనమాట అది. ఒకసారి ఇటు చూడండి, ఇదే నేను అమెజాన్లో తెప్పించి 3 years పైన అయింది. ఫ్రూట్ అయితే రాలేదు, ఇప్పుడే గ్రోతింగ్ ఉంది మొక్కకి. రెడ్ డ్రాగన్ ఫ్రూట్ అది. ఇప్పుడు మన దగ్గర రెడ్ వైట్ ఉంది, ఎల్లో ఒకటి మనం సంపాదించాలి. ఇది ఫ్యాషన్ ఫ్రూట్, పందిరేసేస్తుంది. దీనికి కూడా ఒక 2 daysలో దగ్గరికి వచ్చేసిన టైము. మేము ఈ బంకకాయలు అంటాము. మీకు చూపిస్తే చాలామంది చెప్పారు, అక్క అవి తింటారు, మోకాళ్ళలో గుజ్జు అరిగిపోయిన వాళ్ళకి కూడా బాగా గుజ్జు వచ్చింది, మంచిగా ఉండిద్దని. ఇది మా ఇంటి ముందు ఉన్న చెట్టు, చాలా పెద్ద చెట్టు. బావ అయితే కిందకు ఉన్నాగా ఆకులు కట్ చేయలేదు, ఎండాకాలం చల్లగా ఉండిద్ది అని చెప్పి. పిల్లలు ఉయ్యాలు కట్టి ఆడుకుంటున్నారు, చాలా నీడనిచ్చిద్ది మాకు. ఇప్పుడు అసలు ఈ షెడ్లో మేము ఎట్లా ఉంటున్నామంటే ఈ చెట్టు నీడనమాట. మా ఇంటి మీద కూడా నీడ మంచిగా వచ్చి ఉంటుంది. నేను నా పని నేను చేసుకుంటా ఉన్నా. ఇంకా ఎప్పటి నుంచో పిల్లలు అడుగుతున్నారు ముంజికాయలు తీసుకురా డాడీ అని. వాళ్ళు వెళ్ళి కోసుకొచ్చారు, చూపిస్తాను మీకు లాస్ట్లో కూడా. ఇవి మనకి ఈరోజు హార్వెస్ట్ చేసిన మల్బరీ చూపించాక మార్నింగ్. నా మాటిని ఒక్క స్టెమ్ పెట్టుకోండి, మల్బరీ, వైట్ లాంగ్ మల్బరీ. అసలు ఎంత స్వీట్ అంటే మనకి చాలా హ్యాపీ అనిపించింది ఆ ఫ్రూట్ తినంగానే. అందుకని రెడ్ మల్బరీ ఇంకా వైట్ మల్బరీ కూడా పెట్టుకోండి, బ్లాక్ మల్బరీ. మన మునక్కాయలు మళ్ళీ స్టార్ట్ అయినాయి ఫ్రెండ్స్. చూడండి మొన్నటి వరకు కాసినాయి, పైన అయితే చాలా ఉన్నాయి మునక్కాయ సీడ్స్. నేనైతే తీయలేదు, ఒకరోజు కాయలన్నీ కోసేసి తీసి పంపిస్తాను మీకు. చాలా ముదిరిపోయి ఉన్నాయి. ఇదిగోండి నేను నర్సరీలో తెచ్చిన మొక్కలు ఇవేనమాట. ఒకసారి అబ్జర్వ్ చేయండి. సీతాఫలం అది, ఇదేమో లక్ష్మణ ఫలం.
నేనే కావాలని తీసుకున్న లక్ష్మణ ఫలం. ఎందుకంటే ఫ్యూచర్లో మన క్యాన్సర్ పేషెంట్లకు కానీ హెల్త్కి కానీ చాలా మంచిది అనమాట లక్ష్మణ ఫలం. అందుకని అది కూడా తీసుకొచ్చిన. ఇప్పుడు మీకు చిన్న చిన్నగా పింక్ కలర్లో పూలు పూస్తున్నాయి కదా, అది స్టార్ ఫ్రూట్ మొక్క. ఇది నేను రెండోసారి వేయడం. ఫస్ట్ సారి వేసినప్పుడు చనిపోయిందండి. ఇది రెండోసారి తీసుకొచ్చిన. ఇవేమో పాల సపోటా. ఇప్పుడు కంటికి చూడడానికి పెద్దగా ఉన్నంత మాత్రం అవి టేస్ట్ ఏమి ఉండవు. పాల సపోటా మాత్రం హెల్త్కి కూడా మంచిది. నాటు సపోటా ఇంకా తినడానికి కూడా స్వీట్గా ఉండిద్దని ఫ్రూట్స్ మీదే తెచ్చుకుంటాను నేను. ఏ ప్లాంట్ తెచ్చుకున్నా కానీ ఫ్రూట్స్ మీద గ్రాఫ్టెడ్ మొక్క చూసి తెచ్చుకుంటా. ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో, ఫుల్ ఫ్లవరింగ్తో ఉంది మొక్క. ఇవన్నీ రాలిపోయినా కానీ మన పెరట్లో వేసిన తర్వాత అది మంచిగా గ్రోత్ అయిన తర్వాత మళ్ళీ మనకు ఫ్రూటింగ్ వచ్చింది. కంగారు పడాల్సిన అవసరం లేదు. కొబ్బరి మొక్క కూడా ఒకటి తెచ్చాడు బావ. ఇది 2.5 yearsకి కొబ్బరికాయలు కాస్తాయి అంట. మన ఇంట్లో ఉంది కానీ ఆ చెట్టు అసలు కాయట్లేదు, అందుకే ఇది కూడా తెచ్చుకున్నాం. ఇంక ఇది వచ్చేసి దానిమ్మ. ఇదేంటంటే అంకుల్ గారు చెప్పారు, చూడడానికి కాయ రెడ్గా ఉండదు, బ్లాక్గా ఉండిద్ది, కొంచెం మసరగా. లోపల మాత్రం గింజలు రెడ్గా ఉంటాయి, చాలా బాగుంటుంది అని చెప్పిచ్చారు. ఇంతవరకు ఈ 6 మొక్కలు తీసుకొచ్చాను ఫ్రెండ్స్ నేను. ఇంకా వైట్ గులాబీ, పింక్ గులాబీ మొన్న వేసేసా, మీకు షార్ట్ వీడియోలో చూపించాగా. నాటు గులాబీలు అవి కూడా తెచ్చి వేసేసా. ఇవి ఒక 3-4 days మన ఇంట్లో మన వాతావరణానికి అలవాటు అవ్వాలని చెప్పి ములక చెట్టు కింద పెట్టాను అనమాట. ఇక్కడ ములక్కాయలు చూడండి మన చేతికి అంతే, చాలా అంటే చాలా కిందకు ఉన్నాయి. అసలు మీకు తెలుసా ఈ ఆనందం, ఈ సంతోషం కొన్ని కోట్లు పెట్టినా రాదు. అంత హ్యాపీ అనిపించింది మొక్కలలో తిరుగుతుంటే. మన పప్పాయ తీసుకొచ్చేసి ఎన్ని నెలలు అయిందో, ఇది మాత్రం ఎదిగిన దగ్గర నుంచి అట్టే ఉందమ్మా. అసలు ఏంటో మరి ఇది పండిద్దా పండదో కూడా తెలియట్లేదు. కాయలు అయితే ఖాళీ లేకుండా కాసి ఎదుగుదల అయితే ఖచ్చితంగా స్టాప్ అయిపోయింది. దీనికి ఎంత ఎరువేస్తున్నామో, ఎన్ని వాటర్ పెడుతున్నామో అయినా కానీ అంతే ఉంటుంది. చూద్దాం అసలు ఏం జరిగిద్దో. ఇప్పుడైతే బావ ముంజికాయలు తీసుకొచ్చి మనకైతే కట్ చేసేస్తారంట. చూడండి ఎంత బాగున్నాయి, స్వీట్గా తీయగా ఉన్నాయి ముంజికాయలు నీళ్ళు. బావ అయితే ఇప్పుడు ముంజికాయ కోసాడు కదా, ఆల్రెడీ మేము కుమ్మేసినాం. 2-3 కాయలు కోసిచ్చిండు ఫస్ట్ నాకు, తర్వాత బావ కూడా తినడం. ఇప్పుడైతే మళ్ళీ కోస్తున్నారు. ఇంకా చాలా తినడం నూతురండి అదే ఉంది. ఇంకా అసలు ఈ ఎండాకాలం ఈ సమ్మర్ అంతా మనకి ఎప్పుడు కావాలితే అప్పుడు వెళ్ళి కోసుకొచ్చుకోవచ్చు తాడి చెట్ల దగ్గరికి వెళ్ళి. ఎందుకంటే మన ఊర్లో, మన అడవులో, మన పొలాల్లో మొత్తం కూడా ఇవే ఉంటాయి ముంజికాయలు. ఎవరిని అడిగే పని లేదు, ఎవరైనా కోసుకోవచ్చు, తినొచ్చు హ్యాపీగా. మీకు విషయం తెలుసా, ముంజికాయల గెల తీసుకురాగానే బావ ఫస్ట్ నాకే కోసిచ్చిండు. ఎంత ప్రేమ ఉందో. నేను తిన్న తర్వాత అప్పుడు పిల్లలకే నాకు 3 కోసిచ్చారనమాట. ఇంకా మనిషికి ఒక 5 కాయలు అయితే లేపేసాం ఒక్కొక్కరు. ఎందుకంటే జ్యూసీగా, తీయగా, స్వీట్గా, ఫ్రెష్గా ఉన్న కాయలు టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది. ముంజికాయలు కూడా అదే కోసి 2-3 రోజులు ఉంచామనుకోండి సప్పబడిపోయి. అందరూ ఈ మొక్క గురించి అడుగుతున్నారు, అక్క స్వీట్ లెమన్ మొక్క ఆ రోజు కాయల మీద తీసేశారు కదా, వేసారా బ్రతికిందా అని. నాకైతే డౌట్గా ఉంది. ఇది వేసిన దగ్గర నుంచి నేను మార్నింగ్ ఈవినింగ్ నీళ్ళు పెడతానే ఉన్నా. రోజు కొంచెం గిల్లు చూస్తుంటే పచ్చి ఉంది, ఇవాళ ఏంటో పచ్చి లేదు. పచ్చి కూడా ఆరిపోయింది. ఏమో అడుగు నుంచి ఏమైనా వస్తే ఇగురు రావాలి, లేదంటే లేదు. నమ్మకాలన్నీ కోల్పోయినా ఫ్రెండ్స్. ఇంకొక వారం చూసి ఇగురు కనుక రాకపోతే వెంటనే నర్సరీకి వెళ్ళిపోయి తీసుకొచ్చేస్తా స్వీట్ లెమన్ మొక్క మళ్ళీ. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ రోజుకైతే ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నా. మీలో ఇంకెవరైనా వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి. మీరైతే బిడ్డ అంజలి ఛానల్ని మమ్మల్ని సపోర్ట్ చేస్తూనే ఉండండి. అందరూ బాగుండాలి, అందరూ మేము ఉండాలి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. బాయ్ అందరికీ.